హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ మన కిచెన్‌లో శంకు పుష్పాలతో టీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చూసేద్దాం రండి. ఇప్పుడు గిన్నెలో మనము 1 గ్లాస్ నీళ్లు తీసుకుంటున్నాము. ఈ వాటర్‌ని బాగా మరగనిద్దాము. గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలండి. దీనిని అపరాజిత అని కూడా పిలుస్తారు. ఈ టీ తాగితే ఆరోగ్యం, తెలివి అన్నీ మన సొంతం అవుతాయని కూడా నిపుణులు చెప్తున్నారు. టీ తాగడం వల్ల తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నేనొక 10 పువ్వుల దాకా తీసుకున్నాను. వీటిని మంచిగా వాటర్‌లో క్లీన్ చేసుకుందాము. చూడండి, మన వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఇవొక 2 మినిట్స్ మరగనిద్దాము. చూడండి, పువ్వులు బాగా మరిగి వాటర్‌లో మంచి కలర్, నీలం కలర్ వచ్చేసింది. ఒక 2 మినిట్స్ మరగనిచ్చి స్టవ్ కట్టేసి మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసాను. ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం ఇది గ్లాస్‌లోకి వేసేసుకుందాం. ముందుగా మనం తీసుకున్న గ్లాస్‌లోకి కొద్దిగా హనీ వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టీని ఇందులో వేసుకుందాము. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది మనకు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి. ఈ టీ చాలా బాగుంటుంది. దీనిని గిరికర్ణిక అని కూడా పిలుస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ టీ చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే తాగండి. మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తుంది.